ముందుగా మనం గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. నేను మీ స్వీటీ బంగారాన్ని. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గులాబ్ జామున్ పౌడర్ను ఒక గిన్నెలో వేసుకొని కాస్త నెయ్యి, కాచిన పాలని కొన్ని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. అవంతా గట్టిగా ముద్ద అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని అంతా ఇలా మెత్తగా ముద్ద అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. సాఫ్ట్గా రావాలంటే మంచిగా మనం కలుపుకోవాలన్నమాట ఆ మిశ్రమాన్ని. ఇలా గట్టిగా ముద్ద అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ఒక క్లాత్ దాన్ని కప్పి ఉంచాలన్నమాట. తర్వాత గులాబ్ జామున్ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దానిపై కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. వేడైన తర్వాత మనం ముందుగా ఉండలుగా చేసుకున్న గులాబ్ జామున్లని ఆయిల్లో వేయించుకోవాలి. అవంతా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఆ ఉండల్ని వేయించుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట వాటన్నిటిని. తర్వాత మనం ఇంకో గిన్నెలో వాటర్ని బాయిల్ చేసుకోవాలి. అందులో దానికి తగినంత సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి కూడా కొంచెం వేసుకొని మనం తీగపాకం వచ్చేంత వరకు తిప్పుకోవాలి. అలా తిప్పిన తర్వాత తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న గులాబ్ జామున్ని అందులో వేసుకోవాలి. ఒక 2-3 గంటల తర్వాత గులాబ్ జామున్లు